హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జగదీష్ పల్లా. ఈరోజు ఏం లేదు, నేను ఒక కొత్త మైక్ తీసుకున్నాను. ఆ మైక్ కోసం చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఎన్నో రోజుల నుంచి వీడియోస్ అయితే చేస్తున్నాను, మీకు తెలిసిందే. సో వీడియోస్ అన్ని కూడా నా ఫోన్లోనే తీసుకొని నా ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నాను. చాలా ఇబ్బందిగా ఉంటుంది, వాయిస్ కూడా సరిగా క్లారిటీ రావట్లేదు. సో డబ్బింగ్ ఇద్దామన్నా సరే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పారు, మామ నువ్వు వీడియోస్ అయితే చాలా బాగా చేస్తున్నావు కానీ నీ వాయిస్ అయితే క్లారిటీగా ఉండడం లేదురా. సో మంచి మైక్ తీసుకొని వీడియోస్ అయితే చేయరా, ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో నేను చాలా రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి అయితే నేను ఒక మైక్ అయితే పిక్ చేసుకున్నాను. అని మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే, ఇది ఎటువంటి బ్రాండ్ ప్రమోషన్ అయితే కాదు. మనకైనా బ్రాండ్ ప్రమోషన్ ఇచ్చేంత లెవెల్కి ఇంకా మనం వెళ్ళలేదు. సో ఇది బ్రాండ్ ప్రమోషన్ అయితే కాదు. నా ఓన్గా రీసెర్చ్ చేసి నా బడ్జెట్కి తగ్గట్టుగా ఉంటుందని చెప్పేసి అని ఈ మైక్ని అయితే పిక్ చేసుకున్నాను నేను. ప్రైస్ వచ్చేటప్పుడు నేను లాస్ట్లో చెప్తాను. సో నేను తీసుకున్న మైక్ ఏంటంటున్నారా, అదే డిజిటెక్. ఈ మైక్ కోసం అయితే చాలామంది వీడియోస్ అయితే చేశారు, చాలా బాగా పాజిటివ్గా చెప్పారు ఈ మైక్ కోసం అయితే. ఇండోర్ అవుట్డోర్లో కూడా వాయిస్ డబ్బింగ్ ఇచ్చుకోవడానికి, వాయిస్ వీడియోస్ అయితే చేసుకోవడానికి చాలా బాగుంటుందని కూడా అన్నారు. సో నేను ఈ మైక్ అయితే తీసుకునే దానికే, నేను ఫ్యామిలీ వీడియోస్ చేస్తూ ఉంటాను, రియాక్షన్ వీడియోస్ చేస్తాను, గేమింగ్ వీడియోస్ చేస్తున్నాను, వ్లాగ్స్ చేస్తున్నాను. ఇవన్నిటికి నాకు తగ్గట్టుగా నా బడ్జెట్కి పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ మైక్ చూస్ చేసుకోవడానికి కారణం అయితే అదే, ఇంకేం కాదు. దీంతో ఇదే ప్రైస్లోనే చాలా మైక్స్ ఉన్నాయి, కానీ అన్నిటిలో ది బెస్ట్ అనిపించింది నాకు ఇదే. సో అందుకని ఈ మైక్ అయితే నేను తీసుకున్నాను. సో దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఇదే డిజిటెక్ 2-in-1 వైర్లెస్ మైక్. దీని మోడల్ వచ్చేసేటప్పటికి DWM-115. సో ఈ బాక్స్ మీద మొత్తం అన్నీ కూడా మెన్షన్ చేశారు. అంటే మైక్ని ఎలా యూజ్ చేయాలి, ఎంత రేంజ్ వరకు అయితే ఉంటుంది, దీని బ్యాటరీ కెపాసిటీ ఏంటనేది మొత్తం అన్నీ కూడా మెన్షన్ చేశారు. అన్బాక్సింగ్ చేద్దాం రండి. బాక్స్ అయితే ఓపెన్ చేయగానే కవర్ మీద డిజిటెక్ అని చెప్పేసి లోగోతో అయితే ఇచ్చారు కవరు. అలాగే మైక్ అయితే ఫ్రంట్నే ఉంది కవర్లో ప్యాక్ చేసి. మైక్ని అయితే చూద్దాం, కొంచెంసేపు ఆగండి. దాంట్లో వచ్చిన ఎయిట్ వచ్చాయి, ఇంకా అవి చూసిన తర్వాత చూద్దాం. అండ్ దీంతో ఏమేమి వచ్చాయంటే టైప్ సిమ్ కాదు, ఇది ఐఫోన్ పిన్. అది ఐఫోన్కి ఏదైనా సరే కనెక్ట్ చేసుకోవడానికి. అలాగే ఇది ఛార్జర్. అండ్ ఇంకేటి ఇవి క్లిప్స్ వచ్చాయి, మన మైక్ అయితే మనం పిన్ చేసుకోవడానికి క్లిప్స్ అవి. అండ్ దాంతో స్కిన్, అంటే మన మైక్ వాయిస్ అది క్లియర్గా రావడం కోసం అని చెప్పేసి అది స్కిన్ అయితే ఇచ్చారు. దాంతో మాన్యువల్, డిజిటెక్ అని చెప్పేసి మాన్యువల్ మైక్కి సంబంధించిన మొత్తం అన్ని కూడా ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. మనకి ఏదైనా తెలియకపోతే ఇందులో చదివి తెలుసుకోవచ్చు. అండ్ మైక్ అయితే ఓపెన్ చేద్దాం. మైక్ అయితే ఓపెన్ చేసేటప్పటికి మైక్ బాక్స్ అయితే ఎలాగుంది, బాగానే ఉంది, ప్రీమియం కన్నా. అండ్ క్వాలిటీ కూడా. అండ్ ఇది వచ్చేటప్పటికి రిసీవర్ టైప్ సితో ఇచ్చారు ఇది. అండ్ ఇది మైక్ చాలా చిన్నగా క్యూట్గా ఉంది, ₹1 కాయిన్ సైజులోని. ఇది మ్యాగ్నెట్తో ఇచ్చాడు, బాగుంది. మ్యాగ్నెట్తో మన సెట్కి డైరెక్ట్గా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది ఎల్లో బటన్ ఏదైతే ఉందో అదే ఆన్ అండ్ ఆఫ్, అండ్ మోడ్ కూడా చేంజ్ చేసుకోవడానికి. అండ్ 2 మైక్ కూడా బాగున్నాయి, ఒకే సైజులో వచ్చాయి, సేమ్ అలానే ఉన్నాయి. అండ్ ఇది రిసీవర్. డైరెక్ట్గా ఫోన్కి అయితే డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవడమే, ఎటువంటి యాప్స్ అయితే యూస్ చేయని అవసరం లేదు. సో డైరెక్ట్ కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే బ్లూ లైట్ బ్లింక్ అవుతుందో దాని పక్కనే నాయిస్ క్యాన్సిలేషన్ లైట్ కూడా ఉంటుంది, ఆ పక్కన. ఇది ఆ బటన్ ఏదైతే క్లిక్ చేస్తామో దాని నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మన బాక్స్లో పెట్టేటప్పటికి గ్రీన్ లైట్ వెలుగుతుంది, అదేంటంటే ఇండికేషన్ ఛార్జింగ్ ఎక్కుతుంది, మైక్ ఛార్జ్ అవుతున్నాయి అని చూడండి ఇలా. అండ్ బాక్స్ ఫ్రంట్ సైడ్లో ఉన్నది ఏం కాదు, మన ఛార్జింగ్ ఎలా ఉందనేది, ఎంతవరకు ఎక్కుతుంది, ఎంత ఛార్జింగ్ ఉన్నది అనేది షో చేస్తుంది అందులో. ఈ మైక్ కోసం నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు, కాకపోతే మనకి అంతగా తెలియదు. మనకు తెలిసినంత వరకు మాత్రమే మీకు చెప్పాను. ఇంకొక కాస్ట్ నేను చెప్తాను అన్నా కదా, మీకు చెప్పలేదు. నేను తీసుకున్నది అయితే 3500. నా బడ్జెట్ అయితే అదే, ఇంకంతకు మించి నేను బడ్జెట్ అయితే నేను పెట్టలేను. సో నా బడ్జెట్ తగ్గట్టు ఈ మైక్ని అయితే నేను చూస్ చేసుకున్నాను. ఈ బడ్జెట్లో ఇంకా చాలా మైక్స్ ఉన్నాయి, కానీ ఆ మైక్స్ అన్నిటిలో నాకైతే ఇదే బెటర్ అనిపించి నేను ఈ మైక్ అయితే తీసుకున్నాను. మీకు కూడా ఏదైతే బెటర్ అనిపిస్తుందో అదే చూడండి. ఒక 2-3 చూసిన తర్వాత మీకు ఏది బెటర్ అనిపిస్తే అదే తీసుకోండి. నాకైతే ఇది బెటర్ అనిపించి ఇది నేను తీసుకున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఒక ఒపీనియన్ కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయమని కదా అని చెప్పేసి తిట్టకండి దయచేసి ప్లీజ్. అలాగే ఎవరైతే వీడియోస్ కొత్తగా అయితే చేస్తుంటారో వాళ్ళకి ఒక వీడియో షేర్ చేయండి, కాస్త ఉపయోగపడుతుంది కదా వాళ్ళకి. సో అందుకని చెప్పేసి ఇంకేం కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మరి, బాయ్.